నేను బాజీని. చెప్పానా? అర్జెంటుగా ఊరు చివరున్న కట్టెలాడి దగ్గర. ఇప్పుడా? ఎందుకన్నా? ముందు రారా. రేయ్ అగ్గిపెట్టి ఉందా? మున్సిపల్ కమిషనర్ నరేందర్ని వచ్చి ఒకసారి కలవమని చెప్పు. సరే అన్నా. మా మనుషులను కొట్టి మా ఎక్విప్మెంట్ లాక్కెళ్ళిపోయారు మీ వాళ్ళు. మా ఎక్విప్మెంట్ మాకు ఇచ్చేయండి. ఎవరు మీ మనుషులు? గవర్నమెంట్ సర్వేయర్లు వాళ్ళు. మా ఎక్విప్మెంట్ లేకుండా ఇక్కడి నుంచి కదలం. కృష్ణ గారు, వాళ్ళు మేము కట్టబోతున్న డ్యామ్ కోసం సర్వే చేయడానికి వచ్చారు. మీరు అనవసరంగా విషయంలో కల్పించుకోవద్దు. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ నన్ను దగ్గర చూసుకోమని చెప్పారు. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మీరు మా పొలంలోకి వచ్చారు. ఈసారి ఎక్విప్మెంట్ మాత్రమే పోయింది. మళ్ళీ రిపీట్ అయితే అవి తీసుకొచ్చిన సర్వేయర్స్ కూడా పోతారు. బయలుదేరండి. మినిస్టర్ గారు ఈ ప్రాజెక్ట్ని చాలా పర్సనల్గా తీసుకొని చేస్తున్నారు. అసలు ఈ డ్యామ్ మొదలైతేనేగా. సరే అయితే నా అభిప్రాయం కూడా వినండి. నోరున్న ప్రతి వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది, కానీ ప్రతి అభిప్రాయానికి విలువ ఉండదు. అభిప్రాయం చెప్పినప్పుడు దాని విలువ తెలియదు, అవసరమైనప్పుడు అదే తెలుస్తుందిలేండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కృష్ణ, మినిస్టర్ గారికి ఎదురెళ్తున్నారు. ఆయన గనక కోపం అవుట్. రేచినా బాబాయ్ ఎక్కడ్రా? చూడండి ప్రభాకర్ గారు, మీ గురించి చాలా విన్నానండి. ఇది నిజంగా ఒక సమస్య అయితే నేను దాని పరిష్కారం చూస్తాను. చూస్తూనే ఉన్నాం. ఆ మినిస్టర్ బసవపున్నయ్య, రాజేష్ కలిసి డ్యామ్ ప్రపోజల్ పెట్టిన రోజు నుంచి ఇన్ని అప్రూవల్స్ వచ్చే వరకు అన్నీ చూస్తూనే ఉన్నాం. కలెక్టర్ గారు, ఇక్కడ డ్యామ్ కడితే ఊరు మొత్తం మునిగిపోతుందని గవర్నమెంట్ వారు ఈ ఊరు మొత్తాన్ని ఖాళీ చేయిస్తారు. మీరు భయపడే అంత ప్రమాదమే కనుక ఉంటే అసలు ప్రభుత్వం ఒప్పుకోదు. ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ నుంచి అప్రూవల్సే రావు. ఇంకేం అప్రూవల్స్ కావాలి? ఇంకొక 2 అప్రూవల్స్ మాత్రమే రావాలి. అవి కూడా వచ్చేస్తే మీరు కాదు కదా, ఎవ్వరూ ఏం చేయలేరు. ఊరు ముంపు ప్రాంతం అవుతుంది. ఇక్కడ ప్రజలంతా రోడ్ల మీద పడిపోతారు. నేను కూడా కొత్తగా వచ్చాను కదా, ఇందులో ఎంత లోతుందన్న విషయం తెలుసుకోలేకపోయాను. ఈరోజు సాయంత్రం నాకు సీఎం గారితో సమావేశం ఉంది. నేను మాటిస్తున్నాను, ఆ మినిస్టర్ సంగతి నేను చూసుకుంటాను. ఆ మినిస్టర్ బసవపనే సంగతి మీరు చూసుకుంటారా? ఆ బసవ ఒక మద పశువు, వాడొక చీడ పురుగు. వాడేంటో మీకు తెలీదు. ఈ కారే ఊరి బయట చెరువులో దొరికింది. కానీ ఆ కారులో వెళ్ళిన మాజీ కలెక్టర్, ఆయన ఫ్యామిలీ ఇంతవరకు దొరకలేదు. డైరెక్ట్గా బసవపనే జోలికి వెళ్ళకండి. ఈ విషయాన్ని సీఎం దగ్గరికి మాత్రం తీసుకెళ్ళండి. మినిస్టర్ గారు, ఆ మిలిటరీ ప్రభాకర్ గారు కొత్తగా వచ్చిన కలెక్టర్ని కలిసి
ఇది నివేదిక ఇచ్చాడంట. దాన్ని తీసుకుని వాడు సీఎంని మీట్ అవ్వడానికి వెళ్తున్నాడు. ఏ నివేదికనా? ఆ కృష్ణగడి సంగతి కూడా చూడండి సార్. కృష్ణనా? అవును సార్, ప్రతి దాంట్లో అడ్డుపడుతున్నాడు. అసలు ఈ డ్యామ్ ఎలా మొదలవుద్దో చూస్తానంటున్నాడు. వాడు కూడా అదే అన్నాడు. మీ ప్రాజెక్ట్ గురించి చదివాను, మీ గురించి చదివాను. ఇదంతా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం చేసుకున్నాను. ఏం అర్థం చేసుకున్నావు? ఇందులో అర్థం అవ్వకపోవడానికి ఏముంది? ముందు మ్యూచువల్ ఫండ్ పేరుతో జనాలు జేబులు ఖాళీ చేస్తున్నారు. ఆ తర్వాత అవే డబ్బులు తిప్పి తిప్పి వేరే కంపెనీ ద్వారా తీసుకొచ్చి ముంపు ప్రాంతాలను కొనేస్తారు. ఇక డ్యామ్ అప్రూవ్ అవగానే నష్టపరిహారం పేరుతో 100 కోట్లు నొక్కేస్తారు. ఆ తర్వాత కమిషన్లు, కాంట్రాక్ట్లు అని ఇంకొన్ని కోట్లు. తినండి, మీలాంటి వాళ్ళు ఉందే తినటానికి. ఇక్కడ డబ్బు ఒకటే సమస్య అయితే పర్లేదు, కానీ మీరు చేసే పని వల్ల ఊరే పోయేలా ఉంది. నేనుండగా మీరు అనుకునేది జరగదు. అయితే ఉండ మాకు. ఆడి రెండింటి చొలికొచ్చినాడు. ఎవ్వడు బతకలేదురా. రాజేష్, డ్యామ్ పనులు ఎడదాకా వచ్చినాయి? ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్. ఒక్క 2 సంతకాలు పెండింగ్ ఉన్నాయి. ఒకదానికోసం 50 లక్షల బ్యాగ్ పొద్దున్నే వెళ్ళింది, ఇంకొకటి వారంలో అయిపోద్ది. పనులన్నీ త్వరగా పూర్చాయి. అసలు పని మొదలు పెట్టాలి. అసలు పని? అసలు పని ఏంటి సార్? పైన తెలుసుకున్నందుకు వాడు పైకి పోయాడు. అవసరమా? ఆడి కాగితాలని ఆడి తీసుగా కాళ్ళలో పడే. బాబాయ్ ఇచ్చాడు చూడు. ఏంటి పెద్దనా పొద్దున్నే కలెక్టర్ ఇంటికి వెళ్ళి హడావిడి చేసావంట? అవసరమా ఈ వయసులో నీకు ఇవన్నీ? రేయ్, నీ చిన్నప్పుడే మీ అమ్మ నాన్న పోయినప్పుడే నాకెందుకులే అనుకుని ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేదిరా? మీ నాన్న ఆ లక్ష్మయ్య గారు మాకెందుకులే అనుకుని ఉంటే ఈ ఊరు ఆ మినిస్టర్ బసవపున్నయ్య గారి చేతిలో ఎప్పుడో కబ్జా అయిపోయి ఉండేదిరా. నాకున్నది నువ్వే కదా బాబాయ్, నీకు కూడా ఏదైనా అయ్యి టపా కట్టేసావనుకో. రేయ్, నేనంత తొందరగా ఏం పోన్లేరా. ముందు నీ సంగతి చెప్పు. ఇందాక జలేందర్ గారు చెప్పాడు బైక్ మీద సర్కస్ ఫీట్లు చేస్తున్నారంటగా, అదేమన్నా గొప్ప అనుకుంటున్నారా ఎరా? మీ నాన్న కూడా ఇలాగే దూకుడుగా ఉండేవాడురా. ఆ దూకుడే వాడితో పాటు మీ అమ్మని కూడా తీసుకెళ్ళిపోయింది. వాడికి కూడా ఎన్నోసార్లు చెప్పాను బైక్ మీద మెల్లగా వెళ్ళమని. వాడికున్న వెధవ లక్షణాలన్నీ నీకొచ్చాయి. పెద్దనా, నా చిన్నప్పటి నుంచి ఇదే అబద్ధాన్ని చెప్తున్నావు. నేను పెరిగి పెద్ద అయిపోయాను, కానీ నీ అబద్ధం మాత్రం నిజం అవ్వట్లేదు. ఊరందరికీ తెలుసు మా అమ్మ నాన్నది యాక్సిడెంట్ కాదు, ఆ బసవపున్నయ్య చేయించిన మర్డర్ అని. 100 సార్లు చెప్పినా అబద్ధం నిజమైపోదు. 100 మంది అనుకున్నంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదురా. దేనికైనా టైం రావాలరా. ఆ టైం వచ్చినప్పుడు అన్ని విషయాలు నేనే చెప్తాను. ఓకేనా? ఇంకెంత టైం కావాలి? ఇంకా ఎంత టైం కావాలి? 15 ఏళ్లుగా ఆ గడియారంలో ముళ్ళు తిరుగుతానే ఉంది, కానీ నీకు మాత్రం నాకు నిజం చెప్పే టైం ఇంకా రాలేదు. అరే చిన్న, అందరికి కాఫీ చెప్పు. పొద్దునే నేను పనేమైంది? ఓ 50 లక్షలు ఉంటుంది. పేరు మాత్రం భలే కరెక్ట్గా పెట్టారా. అపరిమితం. అపరిమితంగానే డబ్బులు మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. ఈ డబ్బు ఖచ్చితంగా అపరిమితం మ్యూచువల్ ఫండ్దేనా? నీకింకా అనుమానం కూడా ఉందా? అపరిమితం వాళ్ళ డబ్బులైతే మన దగ్గర ఎందుకుంది? జనం వాళ్ళ నమ్మేగా ఇచ్చింది. అవును, జనాలు నమ్మే ఇచ్చారు. జనాలకి వాళ్ళేం చెప్పారు? షేర్ మార్కెట్లో పెడతామన్నారు. షేర్లు ఎలా కొంటారు? బ్యాంకు ద్వారా. అంటే డబ్బులు మొత్తం బ్యాంకుల్లో ఉండాలి. మరి బ్యాంకుల్లో ఉండాల్సిన డబ్బు బ్యాగుల్లో ఎక్కడికి వెళ్తుంది?
కంపెనీ బోర్డు తిప్పేసే లక్షణాలు రా ఇవి. ఊరంతా రోడ్డు మీద పడిపోతుంది. మనం చెప్పినా ఎవరు నమ్మరు. ఇదంతా జనాలకి చెప్పాలంటే మన దగ్గర ఆధారాలు ఉండాలి. ఉన్నాయా? సార్, నేను నానిని. అపరిమితకు సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని తీసి పక్కన పెట్టాను. జూపూడి అండర్పాస్ దగ్గరికి వచ్చి తీసుకోండి. నేను రవిని పంపిస్తాను.